ప్రపంచం జన సంక్షోభంలో పడుతుంది. జన సంక్షోభం అంటే పెరిగిపోయి కాదు, జనాలు తగ్గిపోతాం. ఒకప్పుడు జన విస్ఫోటనం అని హెడ్డింగులు చదివాను నా చిన్నప్పుడు, లేదా నా యుక్త వయసులో నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కూడా జన విస్ఫోటనం. కోట్లాది మంది జనం పెరిగిపోతున్నారు, అసలు ఎక్కడుంటారు, నేల ఈనిందా అన్నట్టు తయారైపోతున్నారు, ఖాళీ లేదు, ఊళ్ళు నిండిపోతున్నాయి, రాష్ట్రాలు నిండిపోతున్నాయి, దేశాలు నిండిపోతున్నాయి, ఎట్టా బతుకుతారు అన్నారు. అందుకని నేను 3 పిల్లలు వద్దు, 2 పిల్లలు ముద్దు, ఆ తర్వాత 2 పిల్లలు వద్దు, ఒక్కళ్ళు ముద్దు, ఇట్లాంటి స్టేజీలో స్లోగన్స్ ఇచ్చి ప్రజలందరి మీద రకరకాలైనటువంటి ఈవెన్ 2 పిల్లల కంటే ఎక్కువ కంటే కనుక వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత లాంటివన్నీ చేసి మొత్తం మీద జనాభాని కంట్రోల్ చేశారు. ఇప్పుడేమో రివర్స్ హ్యామరేజ్. ప్రపంచవ్యాప్తంగా విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. చదువుకుని ఉద్యోగమో ఉపాధో పొందేదాకా పెళ్లి చేసుకోకూడదని అబ్బాయిలు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయ్యేవాడిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు జీవితాన్ని ఆస్వాదించాకనే పెళ్లి చేస్తామని చెప్పి తల్లులు. టోటల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు పెళ్ళిళ్ళు 25 నుంచి 35 మధ్యలో జరుగుతున్నాయి. దాంతో పిల్లలు పుట్టే లేదా పిల్లల్ని కనే ఓపిక ఆ తల్లికి ఉండట్లేదు. అసలు ఆ తల్లికి పిల్లల్ని కనే విధమైనటువంటి లైంగిక పటుత్వం అబ్బాయిలో తగ్గుతోంది, లేదా వాళ్ళ స్పెర్మ్లో తగ్గుతోంది. క్రమంగా ఇది అతి పెద్దదైనటువంటి ప్రమాదం అవుతుంది. ఇవాళైనా సరే మనం దీని మీద సొల్లోపన్యాసాలు ఇచ్చుకుంటూ పోచుకోలు కబుర్లు చెప్పుకోవడం మానేసేసి ఫస్ట్ చేయాల్సింది కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి. అవసరమైతే దేశాంతర వివాహాలు ప్రోత్సహించాలి. ఎందుకంటే సింగపూర్ లాంటి దేశాలు, సౌత్ కొరియా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో దొరకట్లేదు చివరికి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దొరకట్లేదు. దేశాంతర వివాహాలు చేసుకుంటే అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి పుట్టడం, అక్కడ అబ్బాయికి ఇక్కడ అమ్మాయికి పుట్టడం, ఏదో జరుగుతుంది, సంథింగ్ పెరుగుదల అనేది ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో అతిపెద్ద జన విస్ఫోటనం కాదు, జన విధ్వంసం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు పంతులు గారిని చేసుకోరు, లేదంటే చిన్నా చితక ఉద్యోగం చేసేవాడిని చేసుకోరు. బ్రాహ్మణ అమ్మాయిలే తోటి బ్రాహ్మణ కుటుంబంలోని ఒక అర్చకుని చేసుకోవడానికో వేద పండితుని చేసుకోవడానికో సిద్ధంగా లేరు. 40లు 50లు వచ్చిన పెళ్ళిళ్ళు కానీ బ్రాహ్మణులు బోల్డ్ అంతమంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయినా కొంతమందికి కొన్ని రోజుల్లోనే విడిపోతున్నారు. ఏంటంటే ఈగో క్లాషెస్. ఈ అమ్మాయి 30లో 40లో పెళ్లి చేసుకుంటే తన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, అబ్బాయి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇది బ్రాహ్మిన్స్లో నడుస్తుంది. వైశ్యాసులు వ్యాపారస్తుని పెళ్లి చేసుకోరు, లేకపోతే కనుక ఉద్యోగస్తుడు చిన్నపాటి ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకోరు. ప్రతి అమ్మాయికి కూడా 1,00,000 పైన సంపాదించాలా, కారు ఉండాలా, ఇల్లు ఉండాలా, భారీ ఆస్తి ఉండాలి, బాదరబందీలు ఉండకూడదు, అత్త పోరు ఉండకూడదు, ఆడబడుచు పోరు ఉండకూడదు. అవసరమైతే అత్తారింట్లో వాళ్ళందరినీ చంపేయాలా, ఆ తర్వాత లేకపోతే వాళ్ళందరిని వదిలేసి ఆడొచ్చి నన్ను మాత్రం చూసుకోవాలి, అవసరమైతే నా తల్లిని చూసుకోవాలి, నా తండ్రిని చూసుకోవాలి, కానీ వాడు మాత్రం ఆడి తల్లిని వదిలేయాలి, అలా అమ్మ బాబుల్ని వదిలేయాలి, అలా అన్నా చెల్లెళ్ళని అందరినీ వదిలేసి తిరగాలి అనేటటువంటిది. అంటే స్వార్థం ఇదే పెరిగిపోతే రాబోయేటటువంటి రోజులు అత్యంత ప్రమాదకరమైన దశకి అందరం వృద్ధాశ్రమాలకు బ్రతకాల, లేదంటే దుర్మార్గమైనటువంటి జీవితాలు అనుభవించేటటువంటి పరిస్థితి అవుతుంది. ఒకళ్ళనొక్కళ్ళు చంపుకుంటారు, లేదా అత్యాచారాలు పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. బాధ్యతాయుతంగా ఆలోచించుకోవాలి. అవసరమైతే కులాంతర వివాహాలను ప్రోత్సహించండి. ఏ కులంలో అయితే పెళ్ళిళ్ళు జరగట్లేదో ఆ కులం వాళ్ళు వేరే కులం వాళ్ళని చేసుకునేటందు వైపు గనక తీసుకెళ్ళకపోతే ఫస్ట్ హిందూ జనాభా నాశనం అవుతుంది, ఆ తర్వాత మిగతా మతాలకు సంబంధించి అదే టోటల్గా భారతదేశ సంక్షోభమే వస్తుంది.